శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే భానుసప్తమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తే దాన్ని భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసంలో ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చిన రోజు శ్రావణ భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఈ శ్రావణ భానుసప్తమి రోజు సూర్యుడికి సంబంధించిన కొన్ని విధి విధానాలు పాటించినట్లయితే ప్రమోషన్లు తొందరగా వస్తాయి. ఆగిపోయిన ప్రమోషన్లు తొందరగా రావటానికి, కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్లు రావటానికి, అలాగే రాజకీయాల్లో మంచి పదవులు రావటానికి, వ్యవసాయ రంగంలో ఉత్తమ స్థాయికి ఎదగటానికి ఈ భానుసప్తమి రోజు ప్రత్యేకమైన విధులు పాటించాలి. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు అంటే తండ్రి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు తొందరగా రావటానికి కూడా శ్రావణ మాస భానుసప్తమి రోజు ప్రత్యేకమైన విధులు పాటించాలి. సంవత్సరం మొత్తం ఆరోగ్యం బాగుండటానికి కూడా శ్రావణ భానుసప్తమి రోజు ప్రత్యేకమైన విధంగా సూర్యుడిని పూజించాలి. శ్రావణ మాసంలో వచ్చే భానుసప్తమి రోజు సూర్యుడిని ఎలా పూజించాలంటే ముందుగా సూర్యుడికి ఎంతో ఇష్టమైన విధంగా స్నానం చేయాలి. సూర్యుడికి ఇష్టమైన విధంగా స్నానం ఎలా చేయాలంటే మీ ఇంట్లో తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయండి. బియ్యపిండితో ఒక వృత్తం సర్కిల్ ఆకారంలో పీట మీద ముగ్గు వేయండి. ఆ గుండ్రటి ముగ్గు మధ్యలో కొన్ని దర్భలు ఉంచండి. ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోయండి. ఆ నీళ్ళల్లో కొన్ని ఎర్రటి పుష్పాలు వేయండి. వీలైతే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా కలపండి. వీలు కాని పక్షంలో కొన్ని ఎర్ర పుష్పాలు ఆ నీళ్ళల్లో వేసి 5 నిమిషాల తర్వాత ఆ బిందెలో ఉన్న నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్లతో మీరు స్నానం చేయండి. బిందెలో మిగిలిపోయినటువంటి నీళ్లు మీ ఇంట్లో అన్ని దిక్కుల్లో సంప్రోక్షణ చేయండి, చల్లండి. ఇలా ఎర్రటి పుష్పాలు కుంకుమ పువ్వు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే అది సూర్యుడికి ఇష్టమైన స్నానం అవుతుంది. స్నానం చేశాక మీ ఇంటి బయటకు వచ్చి తూర్పు వైపు ఏదన్నా మొక్క ఉంటే ఆ మొక్కలో సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ప్రత్యేకంగా నీళ్లు పోయాలి. సూర్యుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొన్ని ఎండుమిరపకాయ గింజలు వేయాలి. ఎండుమిరపకాయ లోపల ఉన్న గింజలు కొన్ని వేసి, ఎర్రపూలు కొన్ని వేసి, వీలైతే కుంకుమ కలిపిన అక్షింతలు కొన్ని వేసి ఆ రాగి చెంబులో ఉన్న ఆ నీళ్లతో తూర్పు వైపు ఉన్న మొక్కలో పోస్తూ ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్పండి. ఇలా సూర్యుడి కోసం అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఇంట్లో తూర్పు వైపు ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి. దాన్ని ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ ద్వాదశ ఆదిత్య దీపం శ్రావణ మాసం ఆదివారం సప్తమి కలిసి వచ్చినటువంటి భానుసప్తమి రోజు వెలిగిస్తే ఉద్యోగంలో ఆగిపోయిన ప్రమోషన్లు తొందరగా వస్తాయి. అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది. ఈ ద్వాదశ ఆదిత్య దీపం ఎలా వెలిగించాలంటే మీ ఇంట్లో తూర్పు వైపు ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ఏదైనా ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక పెద్ద మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అంటే ఒక పెద్ద మట్టి ప్రమిదలో 12 ఒత్తులు విడిగా వెలగాలి, 12 జ్యోతులు వెలగాలి. దాన్ని ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు. ఆదివారంతో కూడిన సప్తమి సందర్భంగా శ్రావణ మాసంలో ఈ ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైనటువంటి విధంగా సూర్యుడి అనుగ్రహం సంవత్సరం మొత్తం కలుగుతుంది. అలాగే ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. ఈ రవిహోరలు ఉన్న సమయంలో ఆవుకు తినిపించటం లేదా గోధుమలు ఎవరికైనా దానం ఇవ్వటం చేస్తే కూడా భానుసప్తమి సందర్భంగా సూర్యుడు వెంటనే ప్రసన్నమవుతాడు. ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా తింటే కూడా సూర్యుడు వెంటనే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శ్రావణ మాసం ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. శ్రావణ భానుసప్తమి చాలా శక్తివంతమైన రోజు. ఈ విధి విధానాలు పాటించి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే, సులభమైన పరిష్కార మార్గాల ద్వారా మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.